ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పెద్దన్న? అన్న, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు ఒకవైపే ఉండాలా. ఓటు మనది, సీటు కూడా మనదే కావాలా. సూపర్. ఓటేసేది మనం, సైనింగ్ చేసే అథారిటీ కూడా మనకు ఉండాలా. మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలా. మన పిల్లలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలా, ఘనమైనటువంటి స్థితిలో బతకాలా. ఇంకా బానిసత్వంలో బతుకుతామని వాళ్ళు అంటా ఉన్నారు, బానిసత్వంలో మీరు బతకండి అంటా ఉన్నారు. మనం దాన్ని గమనించాలా. మనం అందరం కూడా ఒక్కటి కావాలా. మనం అందరం కూడా తప్పనిసరిగా మన హక్కుల కోసం మాట్లాడాలా. అంబేద్కర్ గారు అంటారు, హక్కుల కోసం మాట్లాడిన వాడికి ఆ భవిష్యత్తు లేదు అని అంటారు. ఖచ్చితంగా మనం హక్కుల కోసం మాట్లాడాలన్నా. మీకు జై భీమ్ అన్నా, జై భీమ్ అన్నా. జై భీమ్ టీవీకి ఏ కష్టం వచ్చినా, మీకే కష్టం వచ్చినా మా గుండెలన్నీ మీకోసం కొట్టుకుంటాయి, మా గొంతులన్నీ మీకోసం మాట్లాడతాయి. మేమందరం కూడా మీకు అండగా నిలబడతామన్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నిజంగా మీకు అంటే రియల్గా చెప్తున్నాను, ఎందుకంటే మీ బాధ నాకు తెలుసు అన్న. మీకు నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనాలన్నా. ఎందుకు నేను పాదాభివందనాలు అంటున్నానంటే, దాదాపు నేను ఎవరు నన్నను ఎన్ని లక్షల కోట్లు అన్నాను. ఎందుకోసం అంటే మీరు పడుతున్నటువంటి తపన సమాజం మేలు కోసం అన్నాం, ఓన్లీ క్రైస్తవ సమాజం కోసం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఏ అయితే మాటలు లేవు, ఇదే మాట కాన్షీరామ్ గారు చెప్పారు, ఇదే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకోసం అంటే ఆ పెద్ద వాళ్ళ మాటలు తీసుకో కాబట్టి నేను అందుకోసం మీకు పాదాభివందనం అని చెప్పానన్న. దరిదాపు ఈ మాట రాదు. ఎందుకోసం అంటే కాన్షీరామ్ గారు ఇదే చెప్పిండన్న. కాన్షీరామ్ సిద్ధాంతము ఓటు మనది, నోటు మనది, జనాభా మనది, మనం ఓటు వేసుకుంటే రాజ్యాధికారం మనది అని చెప్పిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పిండు. మాస్టర్కి లేకపోతే మన జీవితాలు ఆగమైపోతాయి, పరిపాలించేవాడు మనవాడు. ఎవరైతే మనం ఏదైతే మనం వండేవాడు మనవాడైతే ఏ మూలనున్నా మనకు వస్తుంది, మన వాటా వస్తా అని చెప్పేటువంటి ఏ అయితే నినాదం ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతే అన్నట్టుగా కాన్షీరామ్ గారు ఏ అయితే చెప్పిండో, ఓటు మనదే, నోటు మనదే అని ఏ అయితే చెప్పిండో ఆ సిద్ధాంతం నువ్వు చెప్పినవన్నా నిజంగా ఎంత గొప్ప ఇంటర్లో చూడండి. అజయ్ బాబాను చూడండి, పొలిటికల్గా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అనుసరించే విధంగా ఎంత గొప్ప మీద చూడండి. మరో ఇంటలెక్చువల్ కూడా మన అజయ్ బాబానే. ప్రవీణ్ పగడాలన్న తర్వాత మరో ఇంటలెక్చువల్ అజయ్ బాబాన. దయచేసి క్రైస్తవ సమాజమా, దళిత బహుజన సమాజమా, మీకు చేతులు జోడించి చెప్తున్నా, మన గురించి ఏ టీవీ ఛానల్ మాట్లాడారు, మన గురించి ఏ న్యూస్ పేపర్లు రాయారు, మన గురించి ఎవ్వరు కూడా రాయారు. నేను చెప్తున్నాను, మీ గురించి ప్రశ్నించేటువంటి ఏకైక గొంతుగా జై భీమ్ టీవీ ఉంది. ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఈ టీవీని, జై భీమ్ టీవీని ప్రతి ఒక్కరు కూడా నిలబడండి, అండగా నిలబడండి. మాకు మీ ఆర్థిక సాయం అవసరం లేదు, మాకు మీ అవసరాలు కూడా అవసరం లేదు. కష్టం వస్తే నిలబడండి. ఇప్పుడు అన్నాడు కదా, కష్టం వస్తే నిలబడతాను. ఆ కష్టం కోసం కొట్లాడే జై భీమ్ టీవీ 30 రోజుల కంటే సుదీర్ఘంగా బ్యానర్ వార్తలు రాస్తున్నామన్నా. బ్యానర్ వార్తలు ప్రవీణ్ పగడాలన్న విషయంలో బ్యానర్ వార్తలు రాస్తే నాకు భయంకరమైన కాల్స్. అమ్మన బూతులు పెడుతున్నారు, డైరెక్ట్ ఫోన్ వేయడంతోనే భార్యని అంటున్నారు, అమ్మని అంటున్నారు, అక్కని అంటున్నారు, చెల్లని అంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు తిరుగుతున్నారు, అర్థం కాలేదు. ఫోన్ ఎత్తనంతోనే తిట్టడం. ఎవడిచ్చాడని మనకి హక్కులు, ఎవడిచ్చాడన్న మనకి? వాడు మాట్లాడాడు మనకు నిజంగా, వాడు కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే కదా. మనం మాట్లాడేదానికి వానికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా ఓపెన్ డిబేట్ చేస్తున్నాం కదా, లైవ్ ద్వారానే మాట్లాడుతున్నాం కదా. ఎందుకంటే బాధ అనిపించింది అన్న, ఎందుకోసం అంటే చాలా బాధ అనిపించింది. నేను ఓపెన్గా లైవ్ ద్వారా కూడా చెప్తున్నాను. నేను నగరం నడిపోతున్నా, హైదరాబాద్ నగరం నడిపోతున్నా, ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి పెద్ద ఆఫీస్ జై భీమ్ టీవీ పేపర్ ఆఫీస్ పెట్టుకుని 370 మందికి నేను లైఫ్నిచ్చి నిలబడి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నినాదాన్ని తీసుకెళ్తున్నాను. ఇలా పార్లమెంట్లో కూడా జై భీమ్ అంటారు. ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జై సంవిధానం జై భీమ్ అని కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు. ఆ నినాదాన్ని మోసి అటువంటి క్రమం చేస్తున్నాం అన్న. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ నాయకులు క్రైస్తవ సమాజాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా మాత్రమే వాడుకుంటే అన్న, మన గురించి ఎంత పెద్ద కష్టం వచ్చినా, మన మీద దాడులు చేస్తున్నా, మన మీద ఇబ్బందులు చేసినా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించారన్న. నేను ఒకటి ఫైనల్గా ఒకటి చెప్తానన్న. వరంగల్ జిల్లాలో ఒకటి 133 సంవత్సరాల చర్చి ఉందన్న, వరంగల్ హన్మకొండలో ఉంటుందన్న. ఆ చర్చిలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేయాలంటే ఆ చర్చిని అమ్ముకోవాలని ప్రయత్నం చేసినారు. రాజకీయ నాయకులు ఏం చేసినారంటే దాని ఆ చర్చిని అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం చేశాను. అండగా నిలబడ్డది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇదే ఫోన్ ద్వారా మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించి ఆ చర్చిని కాపాడడం జరిగిందన్న. అంటే ఎంత భయంకరంగా ఉన్న క్రైస్తవ సమాజానికి అంతా తెలుసు, ఎంత దాడులు జరుగుతున్నాయి, ఎంత భయంకరంగా కుట్రలు జరుగుతున్నాయి, ఎంత భయంకరంగా అవమానం జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఒకటి ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి రాకపోతే, ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే 3వ తారీఖు జరిగేటువంటి సభకు లక్షలాది మంది రాకపోతే
నిజంగా భయంకరమైన దాడులు ఇప్పుడు మన ఇళ్లలోకి వచ్చి కూడా చెల్లెలను బిడ్డలను బైబుల్ పట్టుకున్నటువంటి ఏ బిడ్డనైనా హింస పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది జరుగుతున్నటువంటి కుట్రలో ఇప్పుడు జరిగేటువంటి నేపథ్యం ఉంది. 70 సంవత్సరాలకు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి మోడీ గారు ఎన్నో కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. క్రైస్తవ సమాజమా మేల్కోండి, మీరందరూ సంఘటితంగా అండి. అజయ్ బాబు అన్న పిలుపు కొరకు లక్షలాది మంది రోడ్ల మీదకి రాండి అనేటువంటి నేపథ్యం కూడా నేను ఈ జైబిన్ టీవీ ద్వారా కూడా మీరు చెప్తున్నాను. ఎందుకోసం అంటే మీరు చేసే ప్రయత్నం గొప్పదన్న. ఎందుకోసం అంటే ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా, ఎంతో త్రట్టు ఉన్నప్పుడు కూడా, మీరు ఎంతో భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అయినా కూడా క్రైస్తవ సమాజం కోసం మాట్లాడుతున్నారన్న. నిజంగా మీకు వందనాలన్నా, మీకు నిజంగా ప్రైజులు అటన్నా. జై భీమ్ అన్నా. ఫైనల్గా ఈ సమాజానికి ఏం చెప్పాలో చెప్పండి అన్న. 3వ తారీఖు హరిహర కళాభవన్ లో కలుద్దాం అన్న.